హాయ్ నమస్తే, నా పేరు చిరుమౌళ సుబ్బారావు. ఈరోజు అంబాపురం గురిజాల మండలం పల్నాడు జిల్లా గంగిరెడ్డి లింగారెడ్డి గారి చేను దగ్గరకు వచ్చానండి. అన్నాయి ఎన్ని ఎకరాలు పెట్టామన్న హ్యూమిక్ పొటాష్? 13 ఎకరాలు. 13 ఎకరాలకి హ్యూమిక్ పొటాష్ పెట్టాడు. దాంట్లో మనం 1 ఎకరానికి శాంపిల్ ఇచ్చామండి. అయితే అన్నాయి పెట్టి సుమారు ఇప్పటికి 10 రోజులు అవుతుంది. ఈ 10 రోజుల్లో ప్రజెంట్ ఇప్పుడు చేను ఇట్లా ఉంది. మినిమం 10 నుంచి 15 రోజుల కింద రూట్ వ్యవస్థ డెవలప్ అయింది. అప్పటి నుంచి లైట్గా ఇప్పుడే కొమ్మలు స్టార్ట్ అవుతున్నాయి. మినిమం ఒక 10 రోజులు కింద ఆగితే నెక్స్ట్ వీడియోలో ఈ అన్నయ్య ఏం పెట్టిండు ఏం కొట్టిండు అనేది అన్నయ్య మాటల్లో ప్రజెంట్ ఇందాం. తర్వాత ఒక 25 రోజుల తర్వాత నెక్స్ట్ వీడియోలో కూడా ఇందాం. అన్న, మీరు ఈ మందు పెట్టేటప్పుడు ఈ చేను ఎట్లా ఉందన్న? అప్పుడు వర్షాలు ఎక్కువయ్యి పండాకొచ్చి అంతా పండాకొచ్చి అసలు ఏం లేదు, ఆకు ఏం లేదు ప్రజెంట్గా. అప్పుడు ఇప్పుడు పెట్టి అంతా 10 రోజులు అవుతుంది. ఇప్పుడే వర్షం పడింది. ఇంకా అది పని చేసిందా లేదా అని మిమ్మల్ని అడగటానికే రమ్మన్నా. అన్నయ్య పెట్టి మందు 10 రోజులు అవుతుంది. అప్పుడు పెట్టేటప్పుడు అంతా ఆకంతా రాలిపోయి పండాకు వచ్చి అట్లా ఉంది. ఇప్పుడే కొంచెం పచ్చబడ్డదండి. ఇంకొక 10 నుంచి 15 రోజులు వ్యవధిలో నెక్స్ట్ వీడియో చేద్దాం. నెక్స్ట్ వీడియోలో లింగారెడ్డి అన్న చేలో పక్కన 20 కట్టలు మందు కట్టలు పెట్టిన వాళ్ళు కూడా ఈ చేలో సమానంగా రారు. ఎందుకంటే ఆ హ్యూమిక్ పొటాష్ అనేది కింద వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయింది. ఎటు పట్టిన 12 అంగనాల మందం వస్తుంది. అట్లా వేరు వ్యవస్థ రావటం వల్ల 12 మినిమం 30 సంవత్సరాలకు సరిపోయే భాస్వరం ఉంది మన నేలలో. ఆ భాస్వరం అంతా ఈ హ్యూమిక్ పొటాష్ అనేది కరగనిచ్చి మొక్కకి రోజుకు ఒక రకంగా అందిస్తుంటుంది. మొక్కకి ఎంత అయితే అవసరమో అంతే అందిస్తుంటుంది. అట్లా అందించడం వల్ల మొక్క బాగా గ్రోత్ వస్తుంటుంది, చెట్టు ఎక్కువగా కట్టిద్ది. మ్యాక్సిమం మనం హ్యూమిక్ పొటాష్ పెట్టే ప్రతి ఒక్క రైతుకి ఏం చెప్తామంటే 36 వచ్చి కానీ మినిమం 40 వచ్చి కానీ పెట్టమని చెబుతాం. ఎందుకంటే అంత వెడల్పుగా అంత కొమ్మ వస్తుంది అనమాట. ఎందుకంటే గత 2 ఇయర్స్ నుంచి మనం చూస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ ఊరిలో ఈ అంబాపురంలో ఇప్పుడు హ్యూమిక్ పొటాష్ మనం దాదాపు ఒక 12 కట్టలు శాంపిల్ ఇచ్చామండి. ప్రతి ఒక్క రైతుని ఇంకొక 10 డేస్లో అందరినీ ఆల్మోస్ట్ అలా కలిచేస్తాం. ఇట్టనే పెట్టినాక మినిమం 20 నుంచి 25 రోజులు, 30 రోజులు ఎప్పుడు 40 రోజులు ఎప్పుడు ఎట్లా ఉంటుంది, 50 రోజులు ఎప్పుడు మినిమం 70 నుంచి 80 రోజుల దాకా ఫర్టిలైజర్ అనేది వాడొద్దు. వాడితే రైతు నష్టపోతాడు. అట్లా పెట్టడం వల్ల మొక్కకి తీపి వచ్చి నల్లి, తామర పురుగు, తెల్లదోమ అటాక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయటం రైతు వల్ల కాదు. అందువల్ల ప్రతి ఒక్క రైతు ఫర్టిలైజర్ అనేది పూర్తిగా తగ్గించి హ్యూమిక్ పొటాష్ పెట్టండి. రైతు బాగా సేఫ్ జోన్లో ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 15 రోజుల తర్వాత ఈ లింగారెడ్డి అన్న చేలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి. బాయ్ అండి. అయితే